వసంత పంచమి, దీన్ని మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు. సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించారు. అందుకే ఈ రోజున సరస్వతీదేవి పూజ చేస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారు అనేది నమ్మకం. ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది అని చెబుతూ ఉంటారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో వసంత పంచమి ఏ రోజు వచ్చింది? అలాగే ఏ టైంలో పూజ చేసుకుంటే శుభప్రదం? అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తిథి ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2:41 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 ముగిస్తుంది. ఉదయం తేదీ ప్రకారం ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈరోజు ఉదయం 7:01 నుండి మధ్యాహ్నం 12:35 మధ్యలో సరస్వతీదేవిని పూజించవచ్చు. సరస్వతీదేవి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వసంత పంచమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి. ఆ తర్వాత ఒక చిన్న నోట్బుక్ను, పెన్నును తీసుకొని దానిపైన గంధంతో సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః అని గంధంతో రాసి వీటిని పూజలో పెట్టుకొని నోట్బుక్ పైన కొన్ని అక్షింతలు ఉంచండి. ఆ తర్వాత గణపతి పూజ ప్రారంభించండి. మనం ఏ పూజ చేయడానికి ముందైనా గణపతి పూజ తప్పకుండా చేసుకోవాలి. ఆ తర్వాత సరస్వతీదేవికి తిలకం దిద్ది సువాసన గల పూలతో అమ్మవారిని అలంకరించండి. తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా పరమాన్నం, పులిహోర, నువ్వులతో చేసిన లడ్డూలు, అలాగే పండ్లను సమర్పించవచ్చు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకాన్ని 21 సార్లు చదువుతూ సరస్వతి అమ్మవారిని ధ్యానించండి. ఆ తర్వాత హారతి ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారు మనకు, మన పిల్లలకు చదువు, తెలివితేటలు, జ్ఞానం అలాగే అన్నిట్లో విజయం సాధించాలని కోరుకుంటూ హారతి మీ పిల్లలకు చూపించి మనం ముందుగా నోట్బుక్ పైన పెట్టుకున్న కొన్ని అక్షింతలు తీసుకొని మన పైన అలాగే పిల్లల పైన వేసుకొని ఆశీర్వాదం